అతని గురించి మాట్లాడావు కనుక చెప్తున్నా నేను. బొంకూరి జాన్ గారి కాలి గోటికి కూడా నువ్వు చెప్తున్నావే పగడాల సరిపోడయ్యా, ఇది నిజం. ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు స్వయంగా తనంతట తాను కానీ లేకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా యేసు దేవుడు అని డైరెక్ట్గా ఒక్క రెఫరెన్స్ ఉన్నా కూడా ఒక్కొక్క రెఫరెన్స్కి ₹1,00,000 ఇస్తాను. చేతనైతే ప్రయత్నం. కొన్ని బైబుల్లో పుట్టినోట్లు ఇచ్చిన ప్రాచీన ప్రతుల్ని మళ్ళీ వాక్యాల్లోకి చేర్చారు. కొన్నిటిని మరి లేని వాటిని సరిచేశారు. ఇట్లా ఇప్పటికే 4 సార్లు అప్డేట్ అయింది. కాబట్టి ఆయన ఏది బైబిల్ మార్చడయ్యా. బైబిల్ మార్చడానికి ఎవరి వల్ల అయ్యే పని కాదు, అది దేవుని గ్రంథం. తండ్రి చెప్తూ ఉన్నాడు, బట్ ద సన్ హి సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్, యువర్ థ్రోన్ నీ సింహాసనము ఓ గాడ్, ఓ దేవా. ఎవరు? నేను పిలవలేదు, ఇది దేవుని తరపున రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి రాజు అని చెప్తాడు. దేవుని ప్రతినిధి లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన రాజు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి మరి అపార్థం చేయబడినటువంటి ఒక మాటను ధ్యానిద్దాము. అయితే ముందుగా మరి ఒక విషయం మీకు చెప్పాలి. మరి గత వారం ముందు నేను ఒక వీడియో పెట్టాను. అయితే అది చూసినటువంటి సహోదరుడు కామెంట్ పెట్టాడు. అదేమిటంటే వీడియో, యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మి మరలా దేవుడు అని అంటాడా అని తోమా గారి గురించి ఒక మెసేజ్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారు. అయితే ఒక సహోదరుడు మాత్రం ఇలా చేశాడు, చదువుతున్నాను. అతని పేరు ఏంటంటే రాము కిలారి. అతను ఏమన్నాడంటే 1000% మీరు చెప్పింది రాంగు అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే, మీరు తోమా కాలి గోటికి కూడా సరిపోరు, మీ బతుకులకు లేఖనాలంటే గౌరవం లేదు, వేధవల్లారా, మీకు దమ్ముంటే ప్రవీణ్ పగడాలతో డిబేట్ చేసి గెలవండి అని అంటూ ఇంకా ఏమన్నాడంటే, ఆ బొంకూరి జాన్ అట వెర్రి వెంగళప్ప అంట. ఈయన అంటాడు, బొంకూరి జాను బైబిల్ తప్పని ఇండైరెక్ట్గా చెబుతాడట. అయ్యా సహోదరా, నువ్వు చెప్పిన మాటలో మేము తోమా కాలి గోటికి సరిపోము అన్న సంగతి అది పక్కన పెట్టు. అది సరిపోతామో లేదో అనేది మాకు తెలియదు. కానీ అయితే ఒక్కటి చెప్తున్నా విను. నిజంగా నువ్వు చెప్తున్నావే ప్రవీణ్ పగడాల, అతని గురించి మాట్లాడావు కనుక చెప్తున్నా నేను. ఏంటంటే ఆయన రక్షణ ఛానల్లో మరి డిబేట్కి పిలిచారు జాన్ గారిని. డిబేట్కి పిలిచి మరి వాళ్ళు ఈయన్ని కేవలం ప్రశ్నలు అడిగి సమాధానం పొందుకోవడానికి పిలిచారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్రవీణ్ పగడాల, బెనర్జీ ఏకపక్షంగా ఆయనకు సమయం ఇవ్వకుండా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకముందే మరొక ప్రశ్న అడిగి అది ఇది అని చెప్పేసి ఏం చెప్పలేదని చెప్పి బొంకూరి జాన్ అంతా సమాధానం చెప్పలేకపోయాడని చెప్పి ఏదో కావాలని పుకారు చేశారు తప్ప, అయ్యా నిజంగా మాట్లాడుతున్నా నేను, నీకు బైబుల్ లేఖనాలు చదువు. బొంకూరి జాన్ గారి కాలి గోటికి కూడా నువ్వు చెప్తున్నావే పగడాల సరిపోడయ్యా, ఇది నిజం. ఏదో ఆయనకి ఏదో పెద్ద మెదడు కాకుండా 2 కొమ్ములు ఉన్నట్టుగా చెప్తున్నావేంటి? చెప్తున్నాను ఆయన, మళ్ళొక్కసారి చెప్తున్నా, ఆయన కాలి గోటికి సరిపోనివాడు నువ్వు చెప్పే డిబేట్కి రమ్మని చెప్పేటువంటి పగడాల ప్రవీణ్. కాబట్టి సహోదరా, నీకేదన్నా తెలివి ఉంటే నాతో మాట్లాడు. ప్రవీణ్ పగడాలు ఎందుకు, జాన్ గారు ఎందుకు? మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఏమిటి నేను చెప్పిందంటే, ఆ పేతురు గారు మరి ప్రభుని చూసి, ప్రభువా నీవే అయితే నేను కూడా వస్తాను, నీళ్ళ మీద నడుస్తానని చెప్పి అన్నాడు. అంటే రా అన్నప్పుడు ఆయన నాకు కొద్ది దూరం నడిచి ఆ గాలిని చూసి భయపడ్డప్పుడు మునిగిపోతుంటే ప్రభువా అని కేకలేశాడు. ఆయన చేయబట్టుకొని మరి రక్షించిన తర్వాత మరి ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరూ మరి వచ్చి ఈ సంగతి అంతా చూసి కూడా వాళ్ళందరూ శిష్యులందరూ వచ్చి, శిష్యులతో పాటు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ వచ్చి,
నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మొక్కిరి అని ఉంది. నిజముగా దేవుని కుమారుడని. ఎన్నో వచనం అది? మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 31, 32 చదువుకో. మునిగిపోయేటప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతావని చెప్పి అక్కడ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తర్వాత వాళ్ళు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. లేఖనం చూసుకో. ఈ మొక్కిన వాళ్ళల్లో ఆయన శిష్యులంటే తోమా గారు కూడా శిష్యుడేగా, ఖచ్చితంగా ఆ శిష్యుడు కూడా అందులో ఉన్నాడు. కాబట్టి సహోదరు, నేను ఆ మాటను బట్టి చెప్పాను తప్ప ఏదో నా సొంత తెలివితేటలతో నేను చెప్పలేదు. అక్కడ మొక్కారు అన్నాడు కాబట్టి ఒకసారి దేవుని కుమారుడని మొక్కిన తర్వాత అపోస్తలుడు మళ్ళా ఆయన మాట మార్చడు కదా. కాబట్టి అక్కడ ఏదో చెప్పింది రాంగ్ ఉన్నదని చెప్పి నేను దాని గురించి వివరించి చెప్పాను తప్ప వేరే కాదు. కానీ నువ్వు నాతో మాట్లాడు, ఫోన్ చేసి నేనే మాట్లాడతా. నీకు డౌట్ ఏందో? పవిని ప్రకటాలు ఎందుకు? మళ్ళీ జాన్ గారి మాట ఏముంది ఇందులో? అనవసరంగా నోరు జాగ్రత్తగా ఉంచుకో బాబు, మంచిది ఎందుకు. సరే, కాబట్టి జాన్ గారు ఇండైరెక్ట్గానో లేదా డైరెక్ట్గానో బైబుల్ని తప్పు అంటలేదు. నీకు అర్థం కాలేదు. ఆయన బైబుల్ తప్పు కాదు, కానీ బైబుల్ ఒక భాష నుంచి ఇంకొక భాషకు తర్జుమా చేసినప్పుడు కొన్ని అక్షరాలు దోషాలు జరిగినాయి, ప్రింటింగ్ లోపాలు ఉన్నాయి, వ్యాకరణ దోషాలు ఉన్నాయని చెప్పి ఆయన చెబుతూ ప్రతి చోట ఎక్కడైతే అపార్థం చేసుకొని వాక్యానుసారం కానటువంటి మాటలు ఒక్కొక్క అక్షరాలు తేడా పడ్డాయో అటన్నిటినీ ఒక్కొక్క మెసేజ్లుగా అర్ధగంట 40 నిమిషాలు మెసేజ్లుగా మొత్తం పెడుతున్నాడు. లేఖనాలు చూపించి, లేఖనాలు లేకుండా ఏది చెప్పడానికి కుదరదు. ఆయన కూడా చేయడు ఆ పని. కాబట్టి ఒకవేళ ఆయన ఒక మాట కూడా అన్నాడు, నువ్వన్నట్టుగా మరి ఛాలెంజ్లు కాదు కానీ యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నావు మేము, మీరు నువ్వు అంటున్నావు ఆయన దేవుడని అనుకుంటున్నావేమో. అయితే ఒక ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు స్వయంగా తనంతట తాను కానీ లేకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా యేసు దేవుడు అని డైరెక్ట్గా ఒక్క రెఫరెన్స్ ఉన్నా కూడా ఒక్కొక్క రెఫరెన్స్కి ₹1,00,000 ఇస్తా అన్నాడు. చేతనైతే ప్రయత్నం చెయ్యి. కాబట్టి ఎందుకంటే తర్జుమా దోషాలు ఉన్నాయని చెప్తుంది బైబిల్లో కొన్ని. మనం మనుషులు కాబట్టి, దేవుడు చేసింది కాదు ఇది. మనుషులు ఒక భాష నుంచి ఒక భాషకు చేసినప్పుడు ఖచ్చితంగా మనుషులం కాబట్టి పొరపాటు పట్టడం అనేది సహజం. ఇప్పటికి కూడా బిఎస్ఐ వాళ్ళు మరి అనేక విధాలుగా మరి నవీకరణ చేస్తున్నారు. మళ్ళా పాత ఎప్పుడో అప్పుడు రాసినటువంటి లేఖనాలు ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు వర్షం మాట్లాడే విధానం అంతా తెలివితేటలు పెరిగిపోయింది, అప్డేట్ అయింది. కాబట్టి ఆ ప్రాచీన ప్రతుల్ని మరలా కొన్ని ధ్యానించి వాటిలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే మరలా వాళ్లే మారుస్తున్నారు. ఇప్పటికి ప్రొటెస్టెంట్ బైబిలే 4 సార్లు అప్డేట్ అయింది, 4 సార్లు. అలాగనే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి బైబిల్ 2021లో వచ్చిన బైబిల్ నా దగ్గర ఉంది. దానిలో బిఎస్ఐ వాళ్ళే మారుస్తున్నారు, నవీకరణ చేస్తున్నారు బైబిల్ని. కాబట్టి అలా జాన్ గారు కూడా దానిలో ఉన్న లోపాలను వాక్యానుసారంగా ఎక్కడైనా పొరపాటు పడితే దైవజనుడికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన మొత్తాన్ని పరిశీలన చేసి సంవత్సరాల కొద్ది పరిశీలన చేసి ఎక్కడ అపార్థం చేయబడింది అనేది ఖచ్చితంగా చూసి దాన్ని ఒక బైబిల్ కాదు అనేక బైబిళ్ళు చూసి తర్జుమాలు, ఎందుకంటే మనుషులు చేసినాయి కాబట్టి అటన్నిటిని చూసి కొన్ని బైబిల్లో ఇలా ఉంది, కొన్ని బైబిల్లో అలా ఉందని చూసి ఏది రైటో వాక్యాన్ని, బైబిల్లో ఉన్న వాక్యాలను రుజువుతోటి, వాక్య ప్రమాణాలతోటే ఇక్కడ ఈ 2 చోట్ల ఇది ఉందంటే 3 చోట్ల ఎక్కడ ఏదో రాంగ్ ఉందంటే దాన్ని సరిచేసి మరి మార్చి చక్కగా దేవుని మాటలు చక్కగా వివరించడానికే ఆయన చెప్తున్నాడే తప్ప మరొకటి కాదు. ఆ పని బైబిల్ సొసైటీ కూడా చేస్తుంది. మరి వాళ్ళని ఏమంటావు, వాళ్ళు కూడా మారుస్తున్నారు కొత్తవి. ఒకసారి చూడయ్యా, ఇది 2021లో రాయబడింది. పైన ఉంటుంది చూడు, 2021లో తర్వాత పేజీలో వాళ్ళు ఏమన్నారో నేను చదువుతాను, చూడు కొద్దిగా. మూల గ్రంథ నవీకరణ అని ఉంటుంది, మూల గ్రంథ నవీకరణ అని ఉంటుంది. చూడు, ఇది చూడు, నేను చదువుతాను, ఇక్కడ ఉన్నదే చదువుతాను నేను, కాస్త నీకు తెలివి ఉంటే చదువు. ఇక్కడ ఏముందంటే మూల గ్రంథ నవీకరణ. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన కార్యనిర్వహణ విధానాలలో భాగంగా కొత్త అన్వేషణలను, ఫలితాలను, పురావస్తు మరియు భాషాపరమైన
నూతన వరవడులను పరిగణలోనికి తీసుకొని బైబిల్లో వాడబడిన బైబిల్లో వాడిన పదజాలములను నవీకరణ చేస్తున్నారు. నవీకరణ అంటే అప్డేట్. నవీకరణ చేస్తున్నది ఆయా పదములు రాయు మరియు చెప్పు విధానము, వాక్య నిర్మాణము మరియు వ్యాకరణ దోషాలు సరిదిద్దుట కూడా ఎప్పటికప్పుడు చేయుట జరుగుతున్నది. బిఎస్ఐ వాళ్ళే అలాంటి తప్పులు ఉన్నాయని చెప్పి బొంకూరు జాన్ లాంటి వాళ్ళు ఎవరైనా చెబితే అది సంఘం అంతా ఆమోదిస్తే వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పడానికే వాళ్ళు ఎప్పటికప్పటికి నవీకరణ చేస్తున్న సంగతి ఇక్కడ తెలియజేసి, చాలా బైబిల్లో కూడా కొన్ని బైబిల్లో పుట్నోట్లు ఇచ్చిన ప్రాచీన ప్రతుల్ని మళ్ళా వాక్యాల్లోకి చేర్చారు. కొన్నిటిని మరి లేని వాటిని సరిచేశారు. ఇట్లా ఇప్పటికే 4 సార్లు అప్డేట్ అయింది. కాబట్టి ఆయన ఏది బైబిల్ మార్చడయ్యా. బైబిల్ మార్చడానికి ఎవరి వల్ల అయ్యే పని కాదు. అది దేవుని గ్రంథం. కాబట్టి మనుషులు చేసిన లోపాలని సరిచేసేటువంటి అవకాశాన్ని మాత్రమే ఆయన చెప్తున్నాడు తప్ప వేరే కాదు. కాబట్టి అలా అపార్థం చేసుకున్నటువంటి మాటనే మన సహోదరుడు, మరి నేను ఈ వీడియో పెట్టినప్పుడు తోమా గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి బాబు నాయక్ అనేట ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టి పంపించాడు. ఆ మెసేజ్ చెప్పినటువంటి సహోదరుడిది మరి జస్ట్ ఒక నిమిషం చూడండి. ఆ సహోదరుడు ఏం చెప్తాడో చూసి ఆ లేఖనాల్లో నిజంగా బైబిల్ అలా ఉందా లేదా అనేది దాని గురించి మనం మాట్లాడదాము. ఎందుకంటే అక్కడ యేసు దేవుని కుమారుడు మాత్రమే అంటే తప్పు. దేవుని కుమారుడు దేవుడు కూడా అనాలి. దేవుడు అలా అనకపోతే దేవుడు ఒప్పుకోడు, పరిశుద్ధాత్మ ఒప్పుకోడు అని చెప్పి ఆయన సహోదరుడు చెప్తున్నాడు. ఆ మాట చూడండి. తర్వాత దాని గురించి నేను మరి లేఖనాల ప్రకారంగా ధ్యానిద్దాం. క్రీస్తును దేవునిగా తండ్రి అంగీకరించాడు. ఎక్కడ అంగీకరించాడు అని అంటారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే బట్ టు ద సన్ హీ సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తండ్రి చెప్తూ ఉన్నాడు, బట్ టు ద సన్ హీ సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్, యువర్ థ్రోన్ నీ సింహాసనము ఓ గాడ్, ఓ దేవా. ఎవరు? నేను పిలవలేదు. ఇది క్రీస్తుని దేవునిగా మీరు పిలుస్తారా? క్రీస్తుని దేవునిగా మీరు చెప్తారా? నేను చెప్పింది కాదు ఇది. హెబ్రీ రచయిత చెప్పాడు. హెబ్రీ రచయిత కూడా సొంతగా చెప్పింది కాదు ఇది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల చెప్పాడు. పరిశుద్ధాత్మ సొంతగా చెప్పింది కాదు ఇది. ఖచ్చితంగా తండ్రి చెప్పాడు. కాబట్టి ఒకవేళ యేసును దేవుడు కాదంటే తండ్రి ఒప్పుకోడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. సహోదరుడు చెప్పింది విన్నారు కదా. ఇక్కడ ఏంటంటే సహోదరుడు చెప్పింది యేసుక్రీస్తు గురించినటువంటి లేఖనం. ఇది సహోదరుడు సందర్భాన్ని చూడలేదు. కేవలం ఇక్కడ ఉంది కాబట్టి ఈ మాట నేను చెప్పటలేదు, దేవుడే అంటున్నాడని చెప్పి ఆయన చక్కగా ఎవరిస్తున్నాడమ్మా. దేవుడే అంటున్నాడట. దేవుడే ఇంకొక దేవుణ్ణి దేవా అంటున్నాడట. ఇదేమిటో అర్థంగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడని నమ్ముతున్నారు కదా మీరంతా. కాబట్టి ఆ దేవుణ్ణి యెహోవా దేవుడు దేవా అంటున్నాడని చెప్పి ఇక్కడ చెప్పాడు కదా. అయితే ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం కూడా ఎందుకు చెప్పబడిందో మీకు అర్థం కాలేదు. ఎందుకంటే మరి 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆది సంఘంలో కొంత ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది కలిగినప్పుడు యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారంతా కూడా మరలా పాత ఒడంబడిక అంటే పాత గ్రంథం వైపు, మోషే ధర్మశాస్త్రం వైపు వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన ప్రత్యేకంగా హెబ్రీయులకు రాసినటువంటి ఇది లెటర్. కాబట్టి ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సత్యాన్ని మర్చిపోయారు. యేసుక్రీస్తు చెప్పినటువంటి సత్యాన్ని మర్చిపోయి ఏం చేశారంటే వీళ్ళు మళ్ళా పాత దాని వైపు మళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందువలన మరి కొత్త ఒడంబడిక అంటే కొత్త నిబంధన యొక్క శ్రేష్టత ఏమిటో చెప్పడం కొరకే ఈ లెటర్ వాళ్ళకి రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ శ్రేష్టత ఏంటంటే మరి క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ క్రీస్తుని విడిస్తే మనకు ఏ విధమైనటువంటి మేలు జరగదు. ఆ క్రీస్తే సమస్తమునకు వారసుడు, ఆయనే దేవుని కుమారుడు, దేవుడు సమస్తమును ఆయన ద్వారానే జరిగించాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమతోటి ఈ విషయాలన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచి చేయిస్తున్నాడని చెప్పి
ఆయన గురించినటువంటి ప్రస్తావన 1 నుంచి 4 వచనాల దాకా ఆయన ఎంత శ్రేష్టమైన వాడో, ఆయన దేవునికి వారసుడిగా ఏ విధంగా నియమించబడ్డాడో, ఆయన దేవుని తేజస్సు మహిమ ఎలాగైతే ఉన్నాడో అని చెబుతూ, ఈయన దేవదూతల కంటే మరి తక్కువ వాడిగా ఈ భూమి మీద పుట్టినా దేవదూతల కంటే గొప్పగా హెచ్చించబడ్డాడనే సంగతి చెబుతూ, ఇందులో దగ్గర ఎన్ని వచనాలు ఉన్నాయంటే 14 వచనాలు ఉన్నాయి. 14 వచనాల్లో 7 వచనాలు పాత నిబంధనల విషయాలే ఎత్తి ఇక్కడ రాయించి వాళ్ళకి లెటర్గా పంపించాడు తప్ప పౌలు గారు సొంతగా మాట్లాడింది ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రవచనాలు, ముందుగా మాట్లాడినటువంటి ప్రవచనాలు. ఆ ప్రవచనాలనే ఇక్కడ ఎత్తి చూపించాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చూపించాడంటే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు వాళ్ళు, కాబట్టే వాళ్లకు ఇవన్నీ చూపించి ఇదిగో ఇవన్నీ క్రీస్తు గురించే రాయబడ్డవి, ఆయన ఎంత గొప్పవాడో నిరూపించడం కొరకే ఈ అధ్యాయం అంతా రాశాడు. ఇందులో కీర్తన గ్రంథంలో నుంచి తీసుకున్న రెఫరెన్స్లే 6 ఉన్నాయి. సమూయేలు గారు రాసినటువంటి గ్రంథంలో 1 ఉంది. కాబట్టి 7 పాత నిబంధనలో ప్రవచనాలే ఇక్కడ ఎత్తి చూపించాడే తప్ప ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ దేవా అన్నది ఇది పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటనే ఇక్కడ పౌలు గారు చెప్పాడు. దీన్ని మన వాళ్ళు ఏంటంటే ఇదిగో దేవా అన్నాడు కాబట్టి ఇది ఎప్పుడు సందర్భము, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ వివరణలు ఏమి లేకుండా ఇక దీన్ని పట్టుకొని ఇక్కడ దేవా అంటున్నాడు, నేను అంటలేదమ్మా దేవుడే అంటున్నాడు చెప్పి మన సహోదరుడు ఇక్కడ చెప్పాడు కదా. కాబట్టి ఈ లేఖనాన్ని మనం మరి లేఖన ప్రకారంగా వాక్యాన్ని ప్రకారంగా చూద్దాము. మనకు ఇది కీర్తన 45వ అధ్యాయంలో ఉన్నది. ఆ మాటలు చదువుదాము. ఇక్కడ ఏముందంటే కీర్తన 45వ అధ్యాయము 6-7 వచనాలు అక్కడ రాయబడ్డాయి. సేమ్ అక్కడ మాటలే ఉంటాయి. నేను చదువుతున్నా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే శలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాలు చూస్తే ఖచ్చితంగా ఇక్కడ సందర్భం మనకు అర్థం కావాలి. సాంగ్ అంటే ఒక పాటలాగా మరి ఇక్కడ గోరుహు కుమారులు పాడుతున్నారట. అది మనకు చూస్తే అర్థమవుతుంది. మీరు చూడండి, మనం ఎవరో చూసిన వాళ్ళం కాదు కాబట్టి ఇక్కడ లేఖనమే మనకు సాక్ష్యం. ఏమంటున్నాడంటే ఆయన గోరుహు కుమారులు రచించిన దైవ ధ్యానము, తర్వాత ప్రేమను గురించిన గీతం, ఈ 2 సందర్భాలు ఈ లేఖనాల్లో మొత్తం వచనాలన్నీ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, రాజును గురించి రాసిన దానిని పలికెదను. అంటే ఇక రాజు గురించే మాట్లాడుతున్నాడు ఇదంతా. లేక తర్వాత ప్రేమ, ఈ 2 విషయాలు వీటిలో ఉంటుంది, అంతే తప్ప ఇక వేరే ఉండదు. కాబట్టి అక్కడ ఒక మాట దేవా అనగానే నిజంగా ఇక్కడ మాట్లాడింది గోరుహు కుమారులు అయితే దేవుడనే మాట ఎందుకు వచ్చింది అసలు? దేవుడే దేవ, ఇది ఇక్కడ గోరుహు కుమారులు రాసింది. ఇది వాళ్ళు రాజును గురించి ఒక పాటగా పాడుతున్నారు, ఇది ఒక కావ్యంగా చెప్పబడింది. దీన్ని దేవుడు ఎలా దేవా అంటున్నాడు అని చెప్పి ఎలా అంటాం? ఇక్కడ గోరుహు కుమారులు దేవుళ్ళ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ దేవా అని వాళ్ళు అంటున్నారు. ఎవరిని అంటున్నారు దేవా అని? అక్కడ ఉన్నటువంటి రాజుని అంటున్నారు. రాజు దేవా అనే కాదు నాయన, ఇక్కడ రాజుని గురించి చెప్తున్నాడు అన్నప్పుడు రాజు గురించి అంటే రాజు అంటే ఇక్కడ ప్రభువు అని ఉండాల్సింది. ఎందుకంటే కింద ఇంకో మాట చూద్దాం మనం. ఎక్కడంటే 10వ వచనంలో ఏముందంటే, కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాజు నీ ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రేమ గీతం అన్నాడు కదా. అంటే ఇక్కడ ఒక సంఘాన్ని స్త్రీతో పోల్చి మరి రాజుని శిరస్సుగా, ఈ రెండింటిని మనకు కొత్త నిబంధనలు ఉంటాయి. అది క్రీస్తుకు అన్వయించుకుంటే అంతకంటే ముందు సొలొమోను మరి ఆయన పెండ్లి చేసుకున్నప్పుడు ఆయన భార్య సూలమ్మితి అని చెప్పి మనకు పరమగీతాల్లో ఉంటుంది. అటు పోలికతోటి ఆయన సొలొమోను రాజు గురించి లేకపోతే దావీదు రాజు గురించి అప్పటి సందర్భంలో రాజును పొగుడుతూ రాసిందే తప్ప ఇక్కడ దేవుడిని పొగట్టం కాదు. ఇక్కడ దేవుడి సందర్భమే లేదు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు, నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది,
కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అంటే ఈయన ఎవరా అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజు. అందుకనే దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును అనే మాట అంటున్నాడు. అలాగనే ఇంకొక మాట ఏమంటాడంటే నరుల కంటే అతి సుందరుడువు. ఈ మాట అన్నది ఎవరా అంటే మనకు పరమగీతాల్లో ఉంటుంది. 1:16 వచనంలో నీవు ఆ ప్రియుడా నువ్వు అతి సుందరుడు అని చెప్పి సూలమ్మతి అంటూ ఉంటుంది. అలా ఆ మాటలు అన్నీ కూడా వాళ్ళ యొక్క పద్య కావ్యంగా వాళ్ళు రాజు గురించి పాడినా అలా పాడతారు తప్ప ఏ రాజును భూమి మీద దేవుడు నియమించినటువంటి రాజును ఎవరిని కూడా దేవుడు అనరు వాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా ఎవరా అంటే ఇక్కడ ఏమన్నాడంటే మనకు 7వ వచనంలో చూస్తే మనకు చక్కగా అర్థం కావాలి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నావు. అంటే ఈయన రాజు, ఇశ్రాయేలీయులకు రాజులైనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా అభిషేకించడం అనేది మనకు తెలుసు. మొట్టమొదట ఇజ్రాయెల్ రాజుకి సమూయేలు గారి ద్వారా సౌలుని రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత దావీదు గారిని అభిషేకించాడు. తర్వాత మరి అదే కంచెర గాడిద మీద ఎక్కించి సొలొమోను గారిని కూడా అభిషేకించినట్టుగా మనకు తెలుసు. కాబట్టి సొలొమోను గారు అప్పటి కాలంలో భౌతిక సంబంధమైనటువంటి కుమారుడిగా సొలొమోను చెప్పబడితే, అదే వంశంలో మరి దావీదు కుమారుడిగా రాబోయేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యానికి రాజు, ఈయన సూర్యుడు ఉన్నంత కాలం ఉండే రాజు యేసుక్రీస్తు గురించి కూడా చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అలాగనే దావీదు వంశంలో వస్తున్నాడు కాబట్టి ఆయన్ని దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు నీ దేవుడే, పరలోకంలో ఉన్న తండ్రే ఆయనకి దేవుడు మనకి దేవుడు అని చెప్పి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మగ్దలేని మరియతో చెప్తాడు, దేవుడు నీ దేవుడే నిన్ను ఆనంద తైలంతో నీ చెలికాండ్ర కంటే. ఎవరు ఈయన చెలికాండ్ర? ఎవరు? యేసుక్రీస్తు వారు పరిచారకుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన అంటాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటికే నేను వచ్చాను అంటాడు ఆయన. అలాగనే మోషే మరి మొట్టమొదట దేవునికి పరిచారకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే పరిచారకుడు ఎలాగనో మోషే లాంటి ప్రవక్త, మోషేనే సాక్ష్యం ఇస్తాడు, మీ సహోదరుల నుండి మీ కొరకు మరి దేవుడు నాలాంటి ప్రవక్తను పుట్టిస్తాడు అని ఆయన ఇచ్చినటువంటి మాట. కాబట్టి మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన తోటి వారి కంటే చెలికాండ్ర కంటే అంటున్నాడు. అంటే ఒక మోషే కంటే, ఒక యెహోషువ కంటే, ఒక సొలొమోను కంటే, ఇంకా రాజులు ఎంతమంది అయినా ఉంటే వాళ్ళందరికంటే కూడా, అలాగనే అపోస్తుల కంటే కూడా, అంటే నీ చెలికాండ్ర కంటే నిన్ను ఎచ్చుగా ఆనంద తైలంతో అభిషేకించాడు దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, నా తండ్రి అభిషేకించి ఈ భూమి మీద పంపాడని. ఈయన అభిషేకింపబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. కాబట్టి ఇక్కడ ఈ రాజు నీ ప్రభువు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రేమ గీతం, ఒక భార్య భర్తలకు ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుందో దాన్ని ఒక కావ్యంగా చెబుతున్నాడు. అంటే సొలొమోను ఆయన భార్యలు, ఎందుకంటే ఆయన ఎంతమంది భార్యను చేసుకొని మరి పరమగీతం రాస్తాడు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు ప్రేమ గురించి, భౌతిక సంబంధం గురించి రాశాడు, దాన్ని కావ్య రూపంలో రాశాడు. కాబట్టి దాన్నే ఇక్కడ ఈ గోరువు కుమారులు దాన్నే రాశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ దేవా అని దేవుడే దేవా అని అనుకోడు. ఎందుకంటే నిజంగా మీరు యేసుక్రీస్తుని దేవుడు అనుకుంటే మళ్ళీ ఇంకొక దేవా అనడం అంటే అది ఆశ్చర్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు అంటలే, ఇక్కడ గోరువు కుమారులు, అక్కడ ప్రభువా నీ సింహాసనము న్యాయార్థమైనది అని చెప్పడం కొరకు ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేకే ఇది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఖచ్చితంగా ఇక్కడ దేవుని తరపున రాజు అని ఉంటుంది. అవి కూడా చూద్దాము. కాబట్టి ప్రభువా నీ సింహాసనం నిరంతరం ప్రభువు ఇక్కడ. ఎందుకంటే దేవుడు అన్న దగ్గరల్లా ప్రభు అని పుట్టినోట్లు ఇస్తే పుట్టినోట్లు ఇచ్చిందని ఎత్తేస్తారు మనోళ్ళు. అవసరం లేని అయితే దాన్ని పదే చూస్తారు. మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఒకటి ఉంటుంది కదా, అందులో ప్రభును స్తుతించుడి అని ఉంటుంది. ప్రభును స్తుతించుడి అంటే కింద పుట్టినోట్లో హల్లెలూయా అంటారు. ఇక ఇది మాత్రం పెద్ద ఒక కరోనాలాగా అంతా వ్యాపించింది. పుట్టినోట్లో హల్లెలూయా ఉంటుంది, ప్రభును స్తుతించుడి అనే దానికి. పుట్టినోట్లో హల్లెలూయా అని చెప్పాలి, అది మనకు తెలియని భాష. ప్రతి ఒక్కడు అక్కడ పాస్టర్ గారు హల్లెలూయా, ఇక్కడ విశ్వాసులు హల్లెలూయా, ఏది పుట్టినోట్లో ఉండదాన్ని. ఇదే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి అన్న కాడ పుట్టినోట్లో అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని ఉంది. దీన్ని తీసుకోరు.
ప్రభు అక్కడ రక్తం ఇచ్చిన కాడ ఒక అంకేసి కింద ఫుట్నోట్లో ప్రభు అని రాయబడి ఉంటుంది. అయితే దీన్ని పట్టించుకోరు. మరి ఇక్కడ అవసరం లేదు హల్లెలూయా అనేది మనకు సంబంధం కాదు, మన భాష కాదు, ఏం కాదు. దీన్ని మాత్రం మొత్తం అల్లుకుపోయింది, తెలుగు 2 రాష్ట్రాల్లో అంటుకుపోయింది. హల్లెలూయా హల్లెలూయా, వీళ్ళు హల్లెలూయా వాళ్ళు హల్లెలూయా. దీన్ని తీసుకున్నారు ఫుట్నోట్లో. దాన్ని ఇక్కడ దేవుడు అన్న కాడ ప్రభు అని కింద ఫుట్నోట్లో ఉంటే అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభువు అని పాఠాంతరం ఉంది. అక్కడ తండ్రి రక్తం అంటే ప్రభు రక్తం అని చెప్పి కింద ఉన్నదాన్ని తీసుకోవాలి. దీన్ని పట్టించుకోరు. ఇలా అవసరమైన దాన్ని తీసుకోరు, అవసరం లేని దాన్ని మాత్రం ఎక్కువగా దాన్ని ప్రేమించేసి అదే మనం చెప్తూ ఉంటాం. మనకున్నటువంటిది ఇదే మన పరిస్థితి. కాబట్టి ఈ రాజు గురించి జకర్యా గారు కూడా మాట్లాడాడు. ఆ మాటలు కూడా చూసిన తర్వాత మనము అవి ఇంగ్లీష్లోకి వెళ్దాము. ఇప్పుడు ముందు ఏంటంటే, మరి ఈ జకర్యా గారు కూడా ఎవరయ్యా అంటే, ఈయన కూడా ఆ గోరుహు సంతానం నుంచి వచ్చిన వాడే. కాబట్టి ఈయన కూడా ప్రవక్తగా దేవుడు ఈయన తోటి కొన్ని మాటలు మాట్లాడించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరి సంఘానికి యాజకత్వం గురించి, రాజు గురించి చక్కగా ఈయన కూడా ప్రవచించాడు. ఆ మాటలు చూసిన తర్వాత మనం ఆ మాటలు చూద్దాము. ముందుగా మరి మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అంటున్నాడు. అంటే ఇక్కడ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారి గురించే చెప్పాడు. ఇది ఎలాంటైనా నీ రాజు సాత్వికుడు, నీ రాజు దేవుడని లేదు ఇక్కడ. నీ రాజు సాత్వికుడు అంటే ఆయన గాడిద మీద ఎక్కువ వస్తాడని చెప్పి ఇక్కడ రాయబడింది. తర్వాత 29వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, ఇక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభు పేరట వచ్చేవాడు అంటే యేసుక్రీస్తు వారే దేవుని పేరట వచ్చినవాడు. దేవుని పేరుని వచ్చి అంటే ఆయన నామాన్ని ధరించుకొని వచ్చాడు, ఆయన తరపున వచ్చాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు. ఇశ్రాయేల్ రాజులందరూ కూడా, యూదుల రాజులందరూ కూడా దేవుని వలనే వాళ్ళ రాజ్యానికి వచ్చారు. దేవుని అనుగ్రహంతో వారు పరిపాలించారు. ఎవరైనా సొంతంగా పరిపాలించిన వాళ్ళు ఉంటే వాళ్ళు టక్మని వచ్చిన 4 రోజులు 5 రోజులు కూడా ఉండలేదు. అక్కడ రాజుకు వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టే వాళ్ళు రాజులుగా వచ్చారు. దేవుడు ఏర్పాటు చేసినట్టు రాజులే. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము. జయము అంటే ఓసన్న. మనోళ్ళకి ఏంటంటే ఇక్కడ కూడా పుట్టినోట్లో చూడరు, ఒక్కళ్ళు కూడా ఈ మాట మాట్లాడు. ఇక్కడ నిజానికి మాట్లాడితే ఓసన్న అనేది ఏమిటో తెలుసా? ఓసన్న అంటే దేవుని కుమారుడని మనకు ఖచ్చితంగా తెలుసు. దేవుడు మనకు తండ్రి అయితే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అయితే ఈయన మనకు అన్న. కాబట్టి ఈ మాటను ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు కూడా లేనిదాన్ని ఎలా పలుకుతారో తెలుసా? ఏసు అయ్యా అంటారు. అయ్యా అయ్యా అని అయ్యా కలుపుతారు. బైబుల్లో ఒక్క చోట కూడా లేదు అయ్యా అని. అన్న దాని పుట్టినోట్లో ఉంటుంది ఏసు అన్న అని. దాన్ని తీసిపడేసి లేని దాన్ని ఏసు అయ్యా ఒక్క చోటైనా ఉంటే చూపించండి. ఉండదు. లేని దాన్ని మనం ఎందుకు అన్నం తీసుకెళ్ళి అయ్యను చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు చెప్పినటువంటి ఆలోచన పక్కకు నెట్టేసి దేవుణ్ణి కూడా తప్పుగానే ఆయన్ని మార్చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు అంటుంటే ఆయన ఏదో ఇంకా ఏషం వేసుకొని అబద్ధం ఆడినట్టుగా మనం చెప్తున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, తన యందు నేను ఆనందిస్తానని చెప్పి దేవుడు చెప్తుంటే దేవుని మాటకే మనము అపార్థం చేస్తున్నాం. ఇక ఏం చెప్తాం మనం? కాబట్టి ఆయన చక్కగా ఇంకా ఏమన్నాడంటే, జకర్యా 9:9లో కూడా ఒక మాట అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు అంటున్నాడు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చెప్పి ఇక్కడ అన్నాడు. కాబట్టి అక్కడ మనకు చెప్పింది 45:6లో కూడా చెప్పింది, నీ రాజు నీతిమంతుడు, నీతిపరుడు. ఆయన ఆ దుష్టత్వాన్ని అసహించుకొని మరి నీతిని ప్రేమించేవాడు కాబట్టి అందు నిమిత్తమే నీతిని ప్రేమించి నీతి ప్రకారం నడుచుకున్నటువంటి వాడు, సత్యము న్యాయం అనుసరించిన వాడు కాబట్టే దేవుడు ఆయన్ని. కాబట్టే దేవుడు నీ దేవుడు అంటున్నాడంటే, ప్రభువా నీ రాజదండము న్యాయార్థమైనది మరి అని చక్కగా అక్కడ రాయబడింది. అంతే తప్ప అక్కడ దేవుడు అని కాదు, దేవుడినే దేవా అని అనడం కాదు. కానీ ఆడ ప్రభువు, నీ రాజు ప్రభువు అని ఉండాలి. కాబట్టి ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా రాజులుగా నియమించబడే వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్ళు దేవుడు అంటానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఎవరు అనరు. ఇది ఇశ్రాయేల్లో మరి గోరువు సంతానం నుంచి వచ్చినటువంటి గోరువు కుమారులు కానీ, ఆశావు కానీ, ఏమాను, ఏతాను వీళ్ళందరూ కూడా
అందరూ లేవీలే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పాడినా ఏది చేసినా కానీ వాళ్ళు ఒక దేవుణ్ణే దేవ అంటారు తప్ప ఏ రాజుకి వాళ్ళు, ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు వారికి భూమి మీద ఉనికి లేదు. కాబట్టి వీళ్ళు రాసినటువంటి దైవధ్యానాల్లో ఎక్కడ కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజు కంటికి కనపడే ఎవరిని కూడా వాళ్ళు దేవుడిగా అంగీకరించరు. కంటికి కనిపించే వాళ్ళు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన అంటారు దాన్ని. ఎందుకంటే ఆయన చెప్తాడు దేవుడు, నేను తప్ప మీకు ఒక దేవుడు ఉండకూడదు, పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ, నాది ఏ రూపము కాదన్నప్పుడు మనిషి రూపం కూడా కాదు ఆయనది. కాబట్టి ఆ నియమం ప్రకారంగా వాళ్ళు అసలు కనిపించే వాళ్ళు ఎవరినైనా దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి అర్థం ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవునికి కుమారుడు పుట్టడు కదా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా దేవుడు పరిచయం చేశాడు. పరిశుద్ధాత్మ కూడా ఈ సంగతులన్నిటికీ సాక్ష్యంగా ఉంది. మరి ఒక పుట్టి గుడ్డివాని దగ్గర కూడా యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్తాడు. నువ్వు మనిషి కుమారు నమ్ముతున్నావా, దేవుని కుమారు నమ్ముతున్నావా అంటే, ఎవడని నేను నమ్మాలయ్యా అంటే, ఇదిగో నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన అనగానే ఆయనకు మొక్కుతాడు. కాబట్టి మరి సమరస్తి దగ్గర కూడా అయ్యా మెస్సయ్య అనేటువంటి క్రీస్తు వస్తాడన్నప్పుడు ఆ క్రీస్తుని ఆ మెస్సయ్యని నేనమ్మా అని ఒప్పుకుంటాడు ఆయన. ఆయన ఇంకొక రూట్లో చెప్తున్నారు మనోళ్ళు, ఆయన కూడా ఒప్పుకున్నాడు, పరిశుద్ధాత్మ ఒప్పుకున్నాడు, దేవుడు ఒప్పుకోడని చెప్పి మనం చెప్తున్నాం. కానీ లేఖనం చూపించరు. లేఖనం చూపిస్తే అందరం ఒప్పుకుంటాం కదా. లేఖనం ఉంటే అందరం ఒప్పుకుంటాం. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇన్నిసార్లు, కొన్ని వందల సార్లు యేసు దేవుని కుమారుడు చెప్పి యేసు దేవుడు అని ఒక్క మాట చెప్పడానికి దేవుడికి ఏమన్నా భయమా? యేసుక్రీస్తు వారికి ఏమన్నా భయమా? లేకపోతే పరిశుద్ధాత్మకి ఏమన్నా భయమా? ఆయన చెప్తాడుగా స్పష్టంగా ఒక మాట, నేను పరలోకం నుండి వచ్చాను, మళ్ళీ పరలోకానికి వెళ్తున్నాను అంటాడు. పరలోకం నుండి ఎలా వచ్చాడు? పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాను అంటాడు. ఎందుకు? సత్యముల గురించి చెప్పుటకు ఈ లోకానికి వచ్చాను, సత్యముల గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చానంటే అక్కడ పుట్టాను ఇక్కడికి వచ్చాను అంటాడు ఆయన. పరలోకంలో పుట్టాను ఈ లోకానికి వచ్చాడు అంటాడు. ఆ మాట చూడండి, చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. యోహాను సువార్త పిలాతు దగ్గర 18వ అధ్యాయం 37-38 వచనాలు ఉంది. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. నేను దేవుణ్ణి అనకూడదా? ఈయనకు భయమా? నువ్వు అన్నట్టు నువ్వు రాజువా అన్నట్టు నేను రాజునే అన్నాడు. రాజునే అంటున్నాడు కానీ ఇక్కడ దేవుడు అంటలేడు కదా. ఆయనకు భయం వేసిందేమో యేసుక్రీస్తు వారికి. ఎందుకు అన్నాడు ఆయన? ఎన్నిసార్లు అవకాశం దొరికినా కూడా నువ్వు క్రీస్తువా అంటే అవును నేను క్రీస్తు అన్నాడు కానీ నేను దేవుడని అనలేదే. కాబట్టి ఏమన్నాడు? నువ్వు రాజువా అంటే ఆయన యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎక్కడ పుట్టాడు? భూమి మీద. భూమి మీద కాదు, పరలోకంలోనే పుట్టాడు. మనకు ఆ మాటలు అర్థం కావు. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే. ఎందుకు? సాక్ష్యం ఇచ్చుటకే, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఈ లోకంలో పుట్టినవాడు కాదు, ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని వచ్చినవాడు. లోకంలో మరియ గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయన పరలోకంలోని పుట్టి ఉన్నాడు కనుక, పుట్టి ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కృప వలన మరియ గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకొని వచ్చాడే తప్ప ఆయన ఈ లోకంలో పుట్టుక గురించి చెప్పట్లేదు. ఆయన పరలోకంలోనే పుట్టాను, సత్యం గురించి చెప్పడానికి ఇదిగో ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన రాజు అని ఆయన చెప్తుంటే, లేదు ఆయన ప్రభు అని దేవుడని చెప్పాడు అని మన సహోదరులు అంటున్నారు. ఇది తప్ప. ఇక మార్కు లోక అన్నిట్లో కూడా ఆయన పరమాత్మ కుమారుడు అని, నువ్వు క్రీస్తు నువ్వేనంటే అవును నేనే, నువ్వు అన్నట్టు నేనే పరమాత్మ కుమారుని అంటున్నాడు ఆయన. లోకాసువార్తలో కూడా మాకు చెప్పువాయా అంటే, ఇదిగో మనుషు కుమారుడు దేవుని కుడిపరసన కూర్చుంటాడు అనగానే, అట్టయితే నువ్వు క్రీస్తువా అంటే అవును నేను క్రీస్తునే అంటాడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఈయన అభిషేకించబడినవాడు, అభిషేకించినవాడు దేవుడు. అదేమంటే మనకు త్రిత్వాదులు ఏంటంటే ఈయనలో 3 స్వభావాలు ఉన్నాయి చెప్పి మనకు ఒక సిద్ధాంతం ఉందిలే. ఆ లూథరన్లో కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని మన వాళ్ళు ఇక కాబట్టి ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కానీ ముగ్గురిని వేరే తీసేయకూడదు, ముగ్గురు కలపాలి. ముగ్గురు కలిపితేనే దేవుడిని విభాగించకూడదు. దేవుడు 3 స్వభావాల్లో ఉన్నాడు, ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు నిత్యులే, ముగ్గురు పుట్టలేదు, ముగ్గురు ఉన్నవాళ్లే అనేటువంటి ఆలోచనలో చెప్తుంటారు. ఆయన్ని అదేమంటారంటే అథానేషియా అనేటువంటి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం అథానేషియన్. ఆయన ఏంటంటే లూథరన్ వాళ్ళకి చెప్పాడు. అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ అది. దాని నుంచి ఈ లూథరన్ వాళ్ళు కూడా దాన్ని నమ్ముతారు. దాని ప్రకారంగా మనం నమ్మితేనే మనకు మోక్షం అంటారు వాళ్ళు. కానీ లేఖనాలు అయితే చూడరు. వాళ్ళకి సిద్ధాంతం పెట్టుకున్నారు, ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం వెళ్ళాలి.
అందుకనే ప్రతిదానికాడ ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగా వాళ్ళ బోధలంతా ఉంటాయి. ఎక్కడన్నా చూడు అదే, ఎటు చూసినా మళ్ళీ అక్కడికి. మరి లేఖనం చూపించరు అంటే ఇక లేఖనంతో మనకు పని లేదు. మనం ఒక ఆలోచన పెట్టుకున్న దాని ప్రకారంగా మనం బోధించాలి. ఒక సిద్ధాంతం అన్నమాట. సిఓసి వాళ్ళకు, ట్రినిటీ వాళ్ళకు, ఇలా ఇంకా కొంతమంది కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా అదే బోధించాలి. దాని ద్వారా మరి నేర్చుకున్నటువంటి వారందరూ కూడా ఇంక అంతే. కానీ లేఖనాలలో మాత్రం ఉన్నదాన్ని మాత్రం వాళ్ళకి సంబంధం లేదు. అయితే కొన్ని అలాగే ఉన్నాయి కాబట్టి తర్జుమాలు కానీ, సందర్భాలు కానీ, ఎవరితో ఎవరు మాట్లాడని లేఖనాన్ని రుజువు చేయడం కానీ అలాంటివి లేవు. ఏదైనా తప్పులు దొరికినా మనకు సంబంధం లేదు. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారేమో దైవజనుడు సన్నద్ధుడై మరి ప్రతి సత్కార్యాన్ని పూర్ణంగా సిద్ధపడి తప్పుదిద్దుటకు, ఖండించుటకు, దాని యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉందని చెప్పి ఆయన వాక్యం ఉంటే ఆ వాక్యంతో మనకు పని లేదు. పౌలు గారు ఏదో చెప్పాడు, ఆయనకు తెలివి లేదు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా మనం ఎందుకు తప్పుదిద్దాలి? మనం తిప్పకూడదు, అమ్మో ఒక అక్షరం తీయకూడదు, ఒక అక్షరం పెట్టకూడదు అన్నాడు కదా. అందుకని మరి ఇక్కడ తప్పుదిద్దుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు. ఇంక బుద్ధి చెప్పేది ఏముంటుంది? అసలు మార్చకూడదు, చెప్పకూడదు అన్నప్పుడు ఇంక తీసేది ఏముంటుంది? బుద్ధి చెప్పేది ఏముంటుంది? తప్పు దిద్దే ఏముంటుంది? తప్పు దిద్దడం కూడా ఏముండదు కదా. మనోళ్ళ ఆలోచన ప్రకారంగా తప్పు దిద్దకూడదంట. ఇది ఇక్కడ రాంగుపడిందని చెప్పడం కూడా కుదరదంట. అందుకని నా సహోదరుడు అంటున్నాడు, జాన్ గారు బైబిల్ మొత్తం డైరెక్ట్గా కాదట, ఇండైరెక్ట్గా మార్చేస్తున్నాడట. ఏమయ్యా, ఆయనకి నరకానికి పోవాలని ఆ కోరిక ఉందా? ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను మార్చేయడానికి. బైబిల్లో తప్పులుంటే వాక్యానుసారంగా పూర్ణమైనటువంటి మంచి మనసుతోటి చూసి, రుజువులు చూసి ఇక్కడ ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉందని చెప్పి ఎన్నిటినో ధ్యానించి ఆయన ఒక విషయాన్ని మనకు ప్రత్యేకంగా చెప్పి ఇక్కడ ఇలా తప్పు ఉందని చెప్పాడే తప్ప ఆయన బైబిల్ని మార్చడానికో లేకపోతే బైబిల్ ఇండైరెక్ట్గా తప్పు అని చెప్పడానికి కాదు సహోదర. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మరి ఆ రోజున మరి ఆయన అలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి నేను చెప్పింది కూడా లేఖనాల్లో ఉన్న మాటనే నాకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను చెప్పే తప్ప నేనేమి లేనిదని నేను చెప్పాల. వాళ్ళు అక్కడ మొక్కారు కాబట్టి, అపోస్తులు అంటే శిష్యులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి, అందుకని అలా అన్న ఆయన ఇక్కడ ఇలా అనగలడా అని చెప్పి నేను ఒక క్వశ్చన్ మార్కుగా నేను అలా అక్కడ చెప్పాను తప్ప మరి నువ్వు అనుకున్నట్టుగా ఇక గోట్లకు గోర్లతో పని ఏముంది? ఆ వాక్యాన్ని చదువు, పరలోకం కదా మనకు కావాల్సింది. నువ్వు ఆయన గోరు నేనెందుకు, నా గోరు నువ్వెందుకు, ఇంకొకరి గోరు ఇవెందుకు అవసరమా? ఒకవేళ డౌట్ ఉంటే మాట్లాడు నాతోని, నేనే ఫోన్లో మాట్లాడు ఏమైంది, ఫోన్ చేసి మాట్లాడు, ఏంది బ్రబ ఎట్లా అన్నావు చెప్పు, ఎక్కడో కరెక్ట్ ఉందో చెప్పు. దాదాపు కరెక్ట్ ఉంటే నేను కూడా నిన్నైనా అంగీకరిస్తా. లేఖనం ఉన్న తర్వాత మనం ఒప్పుకోవడానికి మనకేమో ఇంకా బ్రెయిన్ ఇంకా పూర్తిగా పోలేదు కదా. లేఖనం ఉంటే ఓకే ఒప్పుకుందాం, తప్పేముంది. మన పరలోకం కావాలి కానీ ఈ లోకల్ ఎంతకాలం ఉంటాం? మా ఉంటే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇందుకోసం మనం అవసరమా? కోట్ల సంవత్సరాలు ఉండే పరలోకాన్ని పోగొట్టుకుందామా ఏంది? ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పెట్టుకొని అవసరం లేదు సహోదరా. ఇక్కడ సందర్భం కూడా ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే దీనిలోనే 45 కీర్తన 45 6, 7 వచనాల్లో 6 వచనం ఇంగ్లీష్లో ఏముందంటే, ఇది న్యూ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే ఇలా ఉంది, థ్రోన్ ఓ గాడ్ అని ఉంది. ఓ గాడ్ అంటే ఇక్కడ ఓ గాడ్ అనే దగ్గర పుట్నోట్లో దీని అర్థం ఇచ్చాడు. మన పుట్నోట్లో ఏదన్నా మనకు వాక్యం అర్థం కానప్పుడు అర్థం కావడం కోసం కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఇలా ఉంది అని బైబిళ్ళు రాసి చూపిస్తారు. మరి దానిలో మనం చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు రాస్తారు ఎంతో కష్టపడి ప్రయత్నం చేసి. అవి తెలుసుకొని సత్యమందు ఉండడానికే. ఇక్కడ దీనికి ఓ గాడ్ అన్న దానికి ఏముందో తెలుసా? పుట్నోట్లో ఏముందంటే యు థ్రోన్ ఓ గాడ్ అన్న కాడ హియర్ ద కింగ్ ఈజ్ అడ్రస్డ్ హ్యాజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్. అంటే దేవుని తరపున రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి రాజు అని చెప్తున్నాడు. దేవుని ప్రతినిధి లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన రాజు అనేటువంటి ఆలోచన ఉంటుంది. మళ్ళా ఇక్కడ దీనిలో ఇక్కడేమో అపోస్తుల కార్యాలు 20:28లో ఏముంటుందంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ద చర్చి ఆఫ్ గాడ్ అన్న దగ్గర ఏముందంటే కింద పుట్ నోట్ వేసి ఒక అంకి ఇచ్చాడు ఏ అని. మెనీ మ్యాన్ స్క్రిప్ట్స్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ దేవుడని ఉంది కానీ ఇక్కడ దీనికి ఏంటంటే అర్థం మెనీ స్క్రిప్ట్స్ ఆఫ్ ది లార్డ్ అంటే అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభు అనే ఉందట అక్కడ. ఇది న్యూ ఇంటర్నేషనల్ బైబుల్లో ఉంది. తెలుగు బైబుల్లోనేమో కింద ప్రభు అని ఉన్నది, అది మనం పట్టించుకోము. ఇంగ్లీష్ బైబుల్లో కూడా వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంకొక మాటకి ఏమన్నారంటే హీ బాట్ హిత్ హీజ్ ఓన్ బ్లడ్. అంటే
దేవుడు సొంత రక్తం ఇచ్చాడన్న కాడ విత్ హిజ్ ఓన్ బ్లడ్ అన్న కాడ ఇక్కడ ఏమన్నాడంటే బి అని ఇచ్చి విత్ ద బ్లడ్ ఆఫ్ హిజ్ ఓన్ సన్ అంటే దేవుని సొంత కుమారుడు అని ఉంది ఇక్కడ. ఫుట్నోట్లో దాని మీనింగ్ ఇచ్చారు. మనం అర్థం చేసుకోము, పట్టించుకోము. అక్కడ ఏదో ఉంది. మరి ఆ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణులే చేసిన వాళ్ళు కాదు. ప్రాచీన ప్రతుల్లోనైతే కొన్ని ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు రాసినవి. కానీ ఈ బైబుల్ ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసినప్పుడు కొన్ని లోపాలు జరిగినాయి. కానీ అందుకని ఫుట్నోట్లో దీన్ని అర్థం చేసుకోవడానికి ఫుట్నోట్లో కొంత హింట్స్ అంటే కొన్ని గుర్తులుగా ఇచ్చారు. కాబట్టి దీన్ని కూడా చూసుకొని అనేక లేఖనాలను సరిచేసుకొని ఏది రైట్ అనేది మనం ఖచ్చితంగా వాక్య ప్రకారంగా ఆలోచిస్తే అందరికీ మేలు జరుగుతుంది. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా మనం అని చెప్పి ఇట్లా కాదు. వాక్యం ఉంటే ఎవరైనా వినాల్సిందే. ఇందులో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు కాదు. బైబిల్ పరిపూర్ణ జ్ఞానం లేదు. సహోదర, నువ్వు అన్నట్టు పోటీలు పెడితే ఆయనకి లేకపోతే నాకో లేకపోతే జాన్ గారికో లేకపోతే పెట్టారనుకోండి, వీళ్ళిద్దరికి కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక నలుగురిని వేసుకొని నువ్వు నాది రైట్ అంటావు, ఈయన నలుగురిని వేసుకొని ఈయన రైట్ అంటాడు. ఎవడు వీళ్ళిద్దరికి కరెక్ట్ అయిన జడ్జి ఎవరు, కరెక్ట్ అయిన న్యాయమూర్తి ఎవడో చెప్పు. ఎన్నో మీటింగులు, ఎన్నో డిబేట్లు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా ఇంకొకళ్ళ దానికి ఒప్పుకోవట్లేదు. నేను చెప్పింది మీరు ఒప్పుకోరు, మీరు చెప్పింది నేను ఒప్పుకోను. అలాంటప్పుడు ఎందుకు? అందరికీ లేఖనమే దిక్కు. ఆ లేఖనాలు నువ్వు నమ్ము, అన్నీ విను. ఏది మంచిదైతే అది విను, దాన్ని నమ్ము, అది నీకు పరలోకం వస్తుంది. అన్నీ విను. అందుకని లేఖనాలు అదే చెప్తాడు తెస్సలోనికీ పత్రికలో, అన్నిటిని విను, మేలైన దాన్ని చేపట్టు. నీకు మేలు జరిగేది ఏంది? పరలోకం పోవడానికి నీకు ఏది మేలో దాన్ని విను. అంతే తప్ప సిద్ధాంతాలు వద్దు. సిద్ధాంతాలనే మనసులు పెట్టుకున్నారు, కానీ వాక్యం మాత్రం సిద్ధాంతం కాదు. దేవుని వాక్యం సజీవమైంది కాబట్టి ఇది ఎప్పటికీ ఉంటుంది. మనం పోతాం, ఈ తరం పోయినా కానీ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కొత్త తరం వచ్చింది. వాళ్ళు కూడా దీన్నే చదువుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ 100 ఏళ్ళు చచ్చిపోతారు అనుకో. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ రోజు పుట్టిన వాళ్ళతో సహా చనిపోయినా 100 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త తరం వచ్చిందే, వాళ్ళు కూడా మళ్ళీ ఇదే బైబిల్ని బోధించుకుంటారు. కాబట్టి ఇది సత్యం, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. మనది మాత్రం మన మాటలు నిత్యం కాదు. బైబిల్లో ఉంటే రైటు, బైబిల్లో లేని దాన్ని మనుషుల సిద్ధాంతాలు మనం నమ్మవద్దు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.